అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం ఈరోజు మేము 1016 కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతిచ్చి మా నాయకుడు చల్లగా ఉండాలి, ఆయన అనుగ్రహం ఆయనకు నిండుగా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని నడిపించే నాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దేవుడికి మొక్కు చెల్లించుకోవడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి పదంలో నడుస్తుందో మనందరికీ తెలుసు. ఒక విజన్తో, ఒక బలమైన నాయకత్వంతో భావి తరానికి భవిష్యత్తు అందించేదానికి నాయకుడుగా నారా లోకేష్ గారు ఈరోజు ఉన్నారు. అలాంటి నాయకుడు చల్లగా ఉండాలని ఆ దేవదేవుణ్ణి మేమందరం దేవుని భక్తులుగా మేమందరం ఆయన్ని ప్రార్థించాం. స్వామి రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచండి, ఈ రాష్ట్రాన్ని ముందు తరానికి తీసుకెళ్లాలంటే ఇలాంటి నాయకులు కావాలని చెప్పి ఈరోజు 1016 కొబ్బరికాయలతో మా మొక్కు చెల్లించుకోవడం జరిగింది. ఇక్కడ ఆ స్పందన చూస్తుంటే దేవుడి దగ్గర గోవింద నామాలతో, గోవింద భజనలతో అందరూ కూడా ఏకకంఠంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అందరూ కోరుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన నారా లోకేష్ గారికి జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం అఖిలాండ కాడికి వచ్చి టెంకాయలు కొట్టి ముక్కుబడి చెల్లిస్తాం. అదేవిధంగా ఈరోజు 1016 టెంకాయలు, 3 కేజీలు కర్పూరం, అదే మరి వచ్చిన మన తిరుమల స్థానికులు అందరూ నామం తిలకదిద్దుకొని ప్రతి ఒక్కరు తిలకం దిద్దుకొని ఈయన కొబ్బరికాయలు కొట్టాం. ఎందుకంటే నారా లోకేష్ యువనాయకుడు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అనిపించాలని చెప్పి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈరోజు నారా లోకేష్ యూత్కి ప్రధాన సూత్రధారుడు కాబట్టి నారా లోకేష్ ఇప్పుడు ప్రతి సంవత్సరం మేము ఇక్కడ కొట్టుకుంటున్నాం. ఈరోజు గవర్నమెంట్ ఉన్నారు కాదు, లాస్ట్ టైం కూడా ప్రతి లోకేష్ బర్త్డే అంటే సీఎం గారు బర్త్డే, నారా లోకేష్ గారు బర్త్డే, తిరుమల స్థానికులు ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇక్కడ 1000 కొబ్బరికాయలు కొట్టేసి మన బేడి ప్రదర్శన చేసుకొని